ఎస్సీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ కోసం మనం ఎలా అప్లై చేసుకోవాలనే ప్రొసీజర్ అనేది వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా మనం LICindia.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్క్రోలింగ్ వస్తుంది చూడండి, టాప్లో స్క్రోలింగ్ వస్తుంది. క్లిక్ హియర్ టు అప్లై ఫర్ LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కాలర్షిప్స్ 2024. ఈ లింక్ను మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ సంబంధించిన పూర్తి సమాచారం దీంట్లో ఉంటుంది. అప్లై ఫర్ స్కాలర్షిప్ స్కీమ్ 2024. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024. సో ఈ 3 లింక్స్ మనము పూర్తిగా క్లిక్ చేసి వివరాలన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి డెడ్లైన్ డేటు వచ్చి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తాయి చూడండి. ఈ స్కీమ్ క్లిక్ చేసి చూద్దాం. ఫస్ట్ దీంట్లో మనకి 5 పేజెస్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీంట్లో పూర్తిగా లాస్ట్కి స్క్రోల్ చేస్తే మనకి లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ స్కాలర్షిప్ అనేది 22 డిసెంబర్ అని మనకు అర్థమవుతుంది. ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024 ఫర్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఫర్ పర్సూయింగ్ హైయర్ స్టడీస్. ఓకే, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి పేద స్టూడెంట్స్కి హైయర్ స్టడీస్ కోసం ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్టివ్ కూడా అదే ఇచ్చారు. స్కోప్ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. స్కోప్ అంటే ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. స్కాలర్షిప్ ఈజ్ టు బి అవార్డెడ్ ఫర్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ ఇండియా ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ యూనివర్సిటీ. ఇట్ షల్ ఆల్సో కవర్ టెక్నికల్ అండ్ వొకేషనల్ కోర్సెస్ ఇన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ITC ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ITI అంటారు. తర్వాత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ ITC అఫిలియేటెడ్ విత్ ది నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ NCVT. సో ITIs అనేవి NCVTకి అఫిలియేటెడ్ అయి ఉంటాయి. సో అలాగే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఆఫ్టర్ 12th స్టాండర్డ్. ఈ పర్టికులర్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో అంటే బేసికలీ ఇక్కడ మనకి 10th తర్వాత అలాగే ఇంటర్మీడియట్ తర్వాత ఈ పర్టికులర్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో 10th తర్వాత చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ తర్వాత చదువుకునే ఎడ్యుకేషన్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 రకాలుగా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్ స్కాలర్షిప్ అండ్ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్. జనరల్ స్కాలర్షిప్ అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కెన్ అప్లై. ఇక్కడ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ అంటే మాత్రం ఓన్లీ గర్ల్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి కొన్ని స్కాలర్షిప్ నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ అనేవి రిజర్వ్ చేశారు. ఎలిజిబిలిటీ ఫర్ అప్లైయింగ్ దిస్ పర్టికులర్ స్కాలర్షిప్. క్యాండిడేట్ హూ మీట్ ది ఫాలోయింగ్ క్రైటీరియా ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ స్కాలర్షిప్ ఆఫ్టర్ 12th క్లాస్. సో ఇక్కడ జనరల్ స్కాలర్షిప్ ఆఫ్టర్ 12th క్లాస్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఆఫ్టర్ 10th క్లాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 2 రకాలుగా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. 12th క్లాస్ అయిపోయిన వాళ్ళు జనరల్ స్కాలర్షిప్ కింద అప్లై చేసుకోవచ్చు, అలాగే 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్ క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు మినిమమ్ ఇక్కడ 60% ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళంటే ఇక్కడ డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ కిందే ట్రీట్ చేస్తున్నారు. ఈక్వలెంట్ రెగ్యులర్ వొకేషనల్ డిప్లొమా ఇక్కడ 12th ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, డిప్లొమా అయిపోయిన వాళ్ళు 60% మార్క్స్ తోటి వాళ్ళ CGPA కంప్లీట్ చేసి ఉంటే, ఏ అకాడమిక్ ఇయర్స్ అంటే 2021, 22, 22, 23, 23, 24 అంటే లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, దానికంటే ముందు లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. అలాగే ఈ ఇయర్ 2024-25లో ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోర్స్లో అడ్మిషన్ తీసుకొని ఉండాలి. ఈ ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోర్సెస్లో కూడా మెడిసిన్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, ఎనీ డిసిప్లైన్ కోర్సెస్, అలాగే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆర్ అదర్ ఈక్వలెంట్ కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్ త్రూ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్. ఇక్కడ మనకి ఇక్కడ డిప్లొమా కోర్సెస్, ఈ డిప్లొమా కోర్సెస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే కోర్సెస్ అండి. ఇక్కడ 10th తర్వాత కంప్లీట్ అయిపోయిన డిప్లొమా కోర్సెస్ ఇక్కడ వస్తాయి. ఓకే, Bలో వస్తాయి. ఈ B బోల్డ్ కలర్లో ఉన్న దాంట్లో వస్తాయి. సో మోస్ట్లీ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10th కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ జనరల్ కేటగిరీ స్కాలర్షిప్స్కి అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. ఓన్లీ స్పెషల్ కేటగిరీ అనేది కూడా ఇచ్చారు. స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ అని కూడా ఇచ్చారు. ఇది 2 years స్కాలర్షిప్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 రకాలుగా ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు అండ్ ఇంకా మనకి చూడండి హ్యావ్ టేకెన్ అడ్మిషన్ ఇన్ ది అకాడమిక్ ఇయర్, ఇందే చెప్పుకున్నాం ఆల్రెడీ. వొకేషనల్ కోర్సెస్ త్రూ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్, ఇన్స్టిట్యూషన్ ఆర్ కోర్సెస్ ఇన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, వీటిలో కంప్లీట్ చేసిన వాళ్ళు. అండ్ ఇంకా మనకి ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ కూడా 2,55,000 కంటే తక్కువ ఉండాలి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. పేరెంట్స్ అండ్ గార్డియన్స్ విత్ ఎన్ యాన్యువల్ ఇన్కమ్ నాట్ ఎక్సీడింగ్ 2,50,000 per annum, దీస్ ఆర్ ఎలిజిబుల్ యాక్చువల్లీ. అండ్ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ పర్టికులర్ జనరల్ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు, జనరల్ స్కాలర్షిప్ కింద అప్లై చేసుకోవచ్చు. ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10th
with at least 60% marks are equivalent CGPA grade in the academic year 21, 22, 22, 23, 23, 24, and have taken admission in the academic year 2024-25 for pursuing first year education in the field of vocational diploma courses through government recognized colleges, institutes, or courses in industrial training ఇన్స్టిట్యూట్స్ ఐటీఐస్. ఓకే. అండ్ మళ్ళీ మనకి పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ సేమ్ అండి, 2,55,000 కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది. ఈ తర్వాత మనకి స్పెషల్ కేటగిరీ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ అనేది కూడా ఉంది. ఇక్కడ మాత్రం 2 ఇయర్స్ స్కాలర్షిప్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎంటైర్ కోర్స్ డ్యూరేషన్ ఎంతైతే కోర్స్ డ్యూరేషన్ ఉంటుందో వాళ్ళకి ఆ కోర్స్ డ్యూరేషన్ మొత్తం ఈ జనరల్ స్కాలర్షిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇది స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్లో 2 ఇయర్స్ మాత్రమే మనకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ who have passed చూడండి క్లాస్ 12th ఎగ్జామినేషన్ ఫీమేల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్ క్లాస్ 10th ఎగ్జామినేషన్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ సిజిపిఏ గ్రేడ్ ఇన్ ది అకాడమిక్ ఇయర్ 21-22, 22-23, 23-24 వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. అండ్ 2024-25లో వాళ్ళ అడ్మిషన్ తీసుకుని ఉండాలి. ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటర్మీడియట్ 10+2 ప్యాటర్న్ వొకేషనల్ ఆర్ డిప్లొమా కోర్సెస్ త్రూ గవర్నమెంట్ రికగ్నైజ్ కాలేజెస్. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ వాళ్ళు వస్తున్నారు, అలాగే 10+2 అంటే సిబిఎస్ఈ వాళ్ళు వస్తున్నారు. వొకేషనల్ కోర్సెస్ ఇంటర్మీడియట్ వొకేషనల్ జాయిన్ అయిన వాళ్ళు వస్తారు. డిప్లొమా కోర్సెస్ త్రూ గవర్నమెంట్ రికగ్నైజ్ కాలేజెస్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు కూడా స్కాలర్షిప్ వస్తుంది. ఇది మాత్రం ఓన్లీ గర్ల్ చైల్డ్కి మాత్రమే ఇస్తారు. బట్ దీస్ ఆర్ లిమిటెడ్ స్కాలర్షిప్స్. ఓకే. అక్కడ మనకి 20 ఉంటే ఇక్కడ 10 ఇస్తారు, అంతకుమించి ఇంకేమీ లేదు. అండ్ ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. పైన దాంట్లో ఏ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీలో కూడా అప్లై చేసుకోవచ్చు, బి కేటగిరీలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. బట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఐటీఐస్ కూడా చేసిన వాళ్ళు కూడా ఐటీఐలో చదువుతున్న వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయి ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దేర్ ఫ్యామిలీ పేరెంటల్ ఇన్కమ్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ విత్ అండ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ 2,50,000 per annum అనేది ఉండాల్సి ఉంటుంది. దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం మనకి స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం లేదు ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న గైడ్లైన్స్ ప్రకారం. మరి స్కాలర్షిప్ ఎన్ని సంవత్సరాలకి ఇస్తారనేది ఇక్కడ ఇచ్చారు. స్కాలర్షిప్ షెల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ అండర్ జనరల్ స్కాలర్షిప్స్. అంటే ఇక్కడ మీకు 4 ఇయర్స్ కోర్స్ అయితే 4 ఇయర్స్ జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయి ఉంటే జనరల్ స్కాలర్షిప్ కింద సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత డ్యూరేషన్ ఉంటే అంత డ్యూరేషన్ వరకు స్కాలర్షిప్ ఇస్తారు. బట్ స్పెషల్ కేటగిరీ ఫర్ 2 ఇయర్స్ అండర్ స్పెషల్ గర్ల్స్ స్కాలర్షిప్ దీంట్లో మాత్రం మనకి 2 ఇయర్సే ఇస్తారు. ఓకే. స్పెషల్ కేటగిరీ ఇక్కడ మనం ఈ చెప్పుకునే దీంట్లో మాత్రం ఫర్ 2 ఇయర్స్ మాత్రమే స్కాలర్షిప్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వస్తుంది. అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. జనరల్ స్కాలర్షిప్ వచ్చి 40,000 ఉంటుంది. ఈ 40,000 ఎంబీబీఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బీడీఎస్ ఇలాంటి కోర్సెస్ చదివే వాళ్ళందరికీ కూడా 40,000 ఇస్తారు. ఇక్కడ 2 ఇన్స్టాల్మెంట్స్లో మనకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చి 20,000, నెక్స్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ 20,000 ఇస్తారు. అండ్ 30,000 అనేది బీఈ బీటెక్ కోర్సెస్ బీఆర్ చదివే వాళ్ళకి ఇస్తారు. 15,000 1 ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ ఒక 15,000 ఇస్తారు. అండ్ 20,000 ఇక్కడ 20,000 మిగతా అదర్ దాన్ ఎంబీబీఎస్ అంటే మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సెస్ కాకుండా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 20,000 ఇస్తారు. అంటే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్, వొకేషనల్ తర్వాత డిప్లొమా కోర్సెస్ ఎవరైతే జాయిన్ అవుతారో ఐటీఎస్లో జాయిన్ అవుతారో అలాంటి వాళ్ళకి టోటల్ స్కాలర్షిప్ వచ్చి 20,000 per year వస్తుంది. బట్ 10,000 ఒక ఇన్స్టాల్మెంట్, ఇంకో 10,000 ఒక ఇన్స్టాల్మెంట్ లాగా ఇస్తారు. ఇక్కడ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ అనేది ఇచ్చారు. ఇది 15,000 స్కాలర్షిప్ ఉంటుందండి. ఈ 15,000 కూడా మనకి 2 ఇన్స్టాల్మెంట్స్లో వస్తాయి. 7,500 1 ఇయర్, అదే ఇయర్లో ఒక ఇన్స్టాల్మెంట్, అలాగే మళ్ళీ ఒక 7,500 ఇంకో ఇన్స్టాల్మెంట్ లాగా వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ కేటగిరీలో మనకి యాక్చువల్లీ ఇక్కడ చదువుకునే స్కాలర్షిప్ వచ్చి 10th తర్వాత కంప్లీట్ అయిన వాళ్ళకి 10th తర్వాత అంటే 10th కంప్లీట్ అయిన తర్వాత జాయిన్ అయ్యే కోర్సెస్కి 15,000 ఇస్తారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే 10th తర్వాత అంటే మనకి ఇంటర్మీడియట్ వస్తుంది, సిబిఎస్ఈ స్టేట్ బోర్డ్స్లో చదివిన వస్తుంది సేమ్ స్కాలర్షిప్ 15,000 సెలెక్ట్ అయితే. వొకేషనల్ కోర్సెస్లో జాయిన్ అయినా, డిప్లొమా కోర్సెస్లో జాయిన్ అయినా కూడా మనకి ఈ స్కాలర్షిప్ వస్తుంది. అలాగే ఐటీఐస్ లేదా ఐటీసీస్లో జాయిన్ అయినా కూడా ఈ 15,000 స్కాలర్షిప్ per year వస్తుందండి. ఓకే. అండ్ ఈ స్కాలర్షిప్ మనకి యాక్చువల్లీ ఎలా పడుతుంది, ఎలా క్రెడిట్ అవుతుంది మన అకౌంట్లో, మన అకౌంట్ డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఒకవేళ మన అకౌంట్ డీటెయిల్స్ అడిగితే వాటిని క్లియర్గా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాక్టివ్ అకౌంట్స్ మాత్రమే మనం ఇక్కడ ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. డోర్మెంట్ అకౌంట్స్ లేదా ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఎంటర్ చేస్తే మాత్రం మనకి స్కాలర్షిప్ పడే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే డీటెయిల్స్ ఇస్తామో ఆ అకౌంట్ యాక్టివ్ మోడ్లో ఉండాల్సి ఉంటుందండి. తర్వాత ఇంకా కొన్ని ఇక్కడ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. మినిమమ్ సిజిపిఏ మాత్రం మనకి 60% మార్క్స్ ఉండాలి. ఎక్కడైతే 60 మార్క్స్ పర్సెంటేజ్లో లేదో వాళ్ళకి సిజిపిఏ ఉంటే ఆ సిజిపిఏని మార్క్స్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ వాట్ బోర్డ్ దట్ యు ఆర్ స్టడీయింగ్ అనమాట. మీరు ఏం చదువుతున్నారో, ఏ కోర్స్ చదువుతున్నారో ఆ కోర్స్లో ఉండే ఫార్ములాస్ ప్రకారం దాన్ని మీరు పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీరు
మీరు ఆ పర్సెంటేజ్ మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్లో. అండ్ యువర్ ఫ్యామిలీ ఇన్కమ్ యూజువల్గా అయితే 2.5 లక్షల కంటే మించకూడదు. ఓకే, ఎవరికైతే సింగిల్ పేరెంట్ ఉంటారో అంటే పేరెంట్స్ విడో, సింగిల్ మదర్, అన్మ్యారీడ్ ఇలాంటి వాళ్ళ ఉండి వాళ్ళ పిల్లలు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రం 2.5 లక్షల కంటే ఎక్కువ ఉన్న 4 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఓకే, 2.5 లక్షల కంటే ఎక్కువ ఉన్నా కూడా అవకాశం ఉంది. బట్ 4 lakhs బిలో ఉంటే వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇక్కడ చూడండి, ఉమెన్ ఉమెన్ ఉండాలి. ఆ ఉమెన్ కూడా విడో, సింగిల్ మదర్, అన్మ్యారీడ్ ఇలాంటి వాళ్ళైతే మాత్రం వాళ్ళకి 4 lakhs వరకు కూడా ఇన్కమ్ ఉన్నా కూడా వాళ్ళకి స్కాలర్షిప్ క్రైటీరియాలో రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు ఏంటి అనేది ఉంది. మొత్తానికైతే మీకు వచ్చిన పర్సెంటేజ్ మార్క్స్ని బట్టే ఇక్కడ మనకి సెలెక్షన్ అనేది జరుగుతుంది. మిగతా డీటెయిల్స్ అంతా కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, యూజువల్గా అయితే మనకి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ మీకు స్కాలర్షిప్ అనేది ఎన్ని స్కాలర్షిప్స్ వస్తాయి ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. యాక్చువల్ అయితే మనకి టోటల్ స్కాలర్షిప్స్ 112 డివిజనల్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో, ఎల్ఐసి డివిజనల్ ఆఫీసెస్, దాంట్లో ఒక్కొక్క డివిజన్ నుంచి 30 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఈ 30లో కూడా 20 స్టూడెంట్స్ జనరల్ స్కాలర్షిప్ కింద సెలెక్ట్ చేస్తారు. ఈ 20లో 10 బాయ్స్, 10 గర్ల్స్కి ఇచ్చారు. అండ్ మిగతా 10 స్కాలర్షిప్స్ ఏవైతే ఉంటాయో ఇది స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 112x30 స్కాలర్షిప్స్ అనేది మొత్తానికి మనకి ఇస్తారు. ఓకే, 112x30 స్కాలర్షిప్స్ అనేది టోటల్గా శాంక్షన్ చేస్తారు. ఆ 112లో కూడా 112x20 స్కాలర్షిప్స్ వచ్చి గర్ల్స్కి, అండ్ 112x10 అనేది ఓన్లీ గర్ల్స్కి. ఓకే, 112x20 అనేది బాయ్స్ అండ్ గర్ల్స్కి, 112x10 మాత్రం ఓన్లీ గర్ల్స్కి స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ డెడ్ లైన్ ఫర్ అప్లైయింగ్ దిస్ పర్టికులర్ స్కాలర్షిప్ ఈస్ 22 December 2024 అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.